దేశంలో గ్యాస్ బాంబు పేలింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్ పైన తీవ్రంగా పడింది. వంట గ్యాస్ ధరల్ని భారీగా పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్పై ₹60, కమర్షియల్ సిలిండర్పై ₹115 పెంచాయి. మరోవైపు గ్యాస్ దొరకదేమో అన్న ఆందోళనలో జనంలో పెరిగిపోతున్నాయి. అందుకే బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల ఎఫెక్ట్ భారత గ్యాస్ ధరలపై పడింది. అంతా ఊహించినట్లుగానే గ్యాస్ ధరల మంట ప్రారంభమైంది. హర్మూజ్ జలసంధి నుంచి ఎల్పీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచేసింది. నేటి నుంచి ఇళ్లకు వాడే సిలిండర్లతో పాటు వాణిజ్య సిలిండర్లపైన భారీగా రేట్లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై ₹60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ పైన ₹115 ధర పెరిగింది. పెరిగిన గ్యాస్ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో డొమెస్టిక్ సిలిండర్ ధర ₹965కు చేరింది. ఉజ్వల పథకం ద్వారా ఇచ్చే సిలిండర్ ధర యథాతథంగానే ఉంది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర హైదరాబాద్లో ₹2,101.50కు చేరింది. దీనికి డెలివరీ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ₹115. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే జనంలో పానిక్ బయింగ్ మొదలైంది. గ్యాస్ నిల్వలు అయిపోతాయేమోనన్న ఆందోళన జనంలో పెరిగిపోతోంది. ఉన్నప్పుడే స్టాక్ పెట్టుకోవాలన్న తపన కనిపిస్తోంది. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమోనని ముందు జాగ్రత్త పడుతున్నారు జనం. అందుకే తక్షణ అవసరం లేకపోయినా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరఫరా అయితే కంటిన్యూగా వస్తుంది. గ్యాస్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ ఫుల్ అవైలబుల్ ఉన్నది మనకు. ఇప్పుడైతే ఇబ్బంది అయితే ఏం లేదనమాట. కస్టమర్కే ఇవ్వాలి, ఎక్కువ తక్కువ నెలకు ఒక సిలిండర్ ఇవ్వాలని రూల్స్ ప్రకారం పెట్టినారనమాట. ఆ ప్రకారమే ఇస్తున్నాము గ్యాస్. కొద్దిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు కస్టమర్ నెలకు ఒక సిలిండర్ వాడుకుంటే మనకు ఏ ఇబ్బంది లేకుండా కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మేము జాగ్రత్తలు తీసుకుంటాం అన్నమాట. వాస్తవానికి వంట గ్యాస్ ధరలు గతేడాది ఏప్రిల్ నుంచి మారలేదు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశ ఇంధన సరఫరా, ఇంధన లభ్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన మాటలు నిజం కాదని తేలిపోయింది.